ఇంకోటి అయితే మీరు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి ఒక సినారియో కనిపిస్తది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బీజేపీ అధినేత ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి. ఎవరు అపరంధేశ్వరి. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర ఉమ్, అధ్యక్షురాలు. అట్లాగే వైసీపీ చూస్తే జగన్, కాంగ్రెస్ చూస్తే జగన్ చెల్లెలు షర్మిల. అవును. సో, అంటే 2 కుటుంబాలకు సంబంధించిన అంటే 4 ప్రధాన పార్టీలకి ఉమ్. అధినేతలుగా వ్యవహరిస్తున్నారు అక్కడ రాష్ట్రానికి సంబంధించి. అధినేతగా వ్యవహరిస్తున్నారు. అవును. హ్మ్. ఇది ఒక అరుదైనటువంటి సన్నివేశంగా మనకు కనిపిస్తుంది. అరుదైన కాదండి, అరుదైన సంఘటన ఏం కాదు. హ్మ్. అన్యాయాన్ని ఎదిరించడంలో వాళ్ళ కుటుంబం వాళ్ళు మేల్కొందనమాట అదే. ఇప్పటికి. హ్మ్. అప్పుడేమో సపోర్ట్ చేశారు, షర్మిల పాదయాత్ర చేసింది. హ్మ్. ఆవిడ మాక్సిమం సపోర్ట్ ఇవ్వకుండా ఉండుంటే ఆవిడ గుడ్ లుక్స్ లోకి తీసుకెళ్ళింది ప్రజల్ని. హ్మ్. ఆవిడ ఆడపిల్ల కాబట్టి. అదే. ఇవాళ అంత ప్రభావం ఉండకపోవచ్చు, షర్మిల గారు చేసినంత మాత్రాన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అంత ఇది వస్తుందని నేను అనుకోవట్లేదు. ఏదేమైనా ఆ వ్యతిరేకత అనేది అది పనిచేస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇవన్నీ పనిచేసి హ్మ్. డెఫినెట్ గా మంచి వాళ్ళకి పట్టం కడతారని నేను అనుకుంటున్నాను సార్. నా ఉద్దేశం, అదే. నా ఆకాంక్ష, అదే. నా ఆశ. ఎంచేతంటే వాళ్ళు రావాలి, ఎంచేతంటే అడ్మినిస్ట్రేషన్ పెరగాలి, తర్వాత ఈ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు పెరగాలి, తర్వాత మన మీడియాకు కూడా పని ఎక్కువ దొరుకుద్ది అక్కడ అలాంటి వాళ్ళు దొరికితే. హ్మ్. వీళ్ళకైతే ఒక మీడియా ఒక సెక్షన్ ఆఫ్ ఇదే ఉంటుంది. ఓకే. మంచి విషయాలు చెప్పడానికి ఉండదు మీడియాకి. హ్మ్. మీడియా అంటే మంచి విషయాలు చెప్పాలి. జర్నలిజం అంటే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తప్ప. మీరు ఇలా చెప్తున్నారు, మీడియా గురించి చెప్తున్నారు. కానీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళందరూ ప్రత్యర్థులు చేసే ఆరోపణలో ఇంకొకటి ఏంటంటే ఆయన మీడియాని మేనేజ్ చేస్తారని చెప్పేసి అంటా ఉంటారు. అవును. హ్మ్. మేనేజ్ చేసినందువల్ల ఆయనకి ఏంటి లాభం? హ్మ్. ఓకే, మీరు రాస్తారు, హ్మ్. మేనేజ్ చేశాడు. మీడియా ఇప్పుడు కోర్టుల్లో లేకపోతే జడ్జిల్లో మేనేజ్ చేస్తే లాభం, కానీ మిమ్మల్ని మేనేజ్ చేస్తే ఏంటి లాభం అంట? హ్మ్. మీడియాని మేనేజ్ చేస్తే ఆయనకి ఏంటి లాభం? అంటే అంటే తిట్టకుండా ఉండటానికి, అంతే కదా. తిట్టకుండా ఉండడానికి. తిట్టినందువల్ల వచ్చింది, తిట్టినందువల్ల ఇప్పుడు ఏం తిట్టకుండా. ఇప్పుడు వాళ్ళు అంతంత బూతులు సోషల్ మీడియాలో తిడుతుంటే ఏమొచ్చింది ఆయనకి? ఆయనలో ఉన్న ముఖ్య లక్షణం సంయమనం. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, సంయమనం అనేది పరిపాలకులకు చాలా ఇష్టం. జడ్జి ముఖ్యమంత్రి ఒకటేనండి. జడ్జి సంతకం చేస్తే ఏ శిక్ష అయినా వేయచ్చు, అలాగే ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏదైనా ఏది చండాలమైనా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి రావటం వల్ల వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేసి జైల్లో పెట్టారో తర్వాత ఆయన వచ్చేసారు అనుకోండి, తక్కువ రోజుల్లోనే బయటకు వచ్చేసారు. ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్ కాబోతుందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ ప్లస్. ఆయన మీద ఉన్న అభిప్రాయం ప్రజల్లోంచి బయటకు వచ్చింది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు అన్ని వర్గాల నుంచి. అంటే ఆయన పరిపాలన ఏంటో, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏంటో ఇప్పుడే బయటకు వచ్చింది. ఆయన చేసినప్పుడు కాదు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయన చేసిన మంచి ఏమిటో, ప్రజలకు ఏం మంచి చేశాడో, ఉద్యోగస్తులకు ఏం చేశాడో, తర్వాత ఎవరెవరికి ఏం చేశాడో ఇప్పుడు ప్రజలే చెప్పారు వాళ్ళకి. జైలుకి వెళ్ళటం అనేది చాలా మంచి విషయం. ఆయన అంటే ఓవరాల్ గా రాష్ట్రానికి ఆయన ఏం చేశాడనేది ప్రజలే చెప్పారు. ప్రజలు బయటకు వచ్చి చెప్పారు, మేము ఆయన వల్ల బాగుపడ్డామని చెప్పారు కదండి. ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేయలేకపోయారు కదా వాళ్ళు, అది అందరూ చేసి తెలిసి సత్యమే. కానీ ఒక విధంగా చాలా మంచి విషయం జరిగింది ఆయన వల్ల. అదే. తెలంగాణలో తిరగబడ్డారు కదా సార్. కేటీఆర్కి వణుకు పుట్టించారు కదా కేటీఆర్కి. ఏ రాష్ట్రం అయితే ఏంటి ఆయనకి, ఆయన మాట తప్పు మాట మాట్లాడాడు కదా. తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే ఇంతకు ముందు. సో ఇప్పుడు దానికి శిక్ష అనుభవించారు కదా వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అనిపిస్తారు అంతే. ఓకే. ఆంధ్రదేశం కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాలు సార్. ఇప్పుడు అన్ని సీట్లు కూడా కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నారు. ఓకే. పేర్లు వద్దు కానీ ఏ పార్టీలో? ఆ పార్టీలోనే, ఓకే, పరిపాలిస్తున్న పార్టీలోనే బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇప్పుడు అన్ని. ఓకే. ఇప్పుడు వాళ్ళకు కూడా పరిపాలకులు కూడా ఏమనిపిస్తుంది అంటేనండి, ఏమో ఒక లేకపోతే వీళ్ళ వల్లే మనం బాగున్నామేమో, ఇప్పుడు వీళ్ళ బ్యాడ్ ప్రాపకుండా, వాళ్ళ మీద ప్రతిపక్షాల మీద బ్యాడ్ ప్రాపకుండా వల్లే నేను బాగున్నానేమో అనే ఫీలింగ్ వచ్చేసింది ఆయనకి.
అది రావడం అనేది డేంజర్ మార్క్. అదే ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వీళ్ళ మీద వచ్చింది ఒక ప్రత్యేకంగా ఒక కులమే ఆధిపత్యం చెలాయిస్తుంది, ఒక కులానికే మేలు జరిగింది. అమరావతి విషయంలో కూడా ఒక కులానికి సంబంధించినటువంటి భూములే ఉన్నాయి అందరూ చెప్పారు కదా అది అని చెప్పారు. ఓకే, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళలో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పార్టీకి ఎక్కువ మేలు జరుగుతుంది అని చెప్పేసి వస్తున్న ప్రచారంలో నిజమే అంటుందంటారు. ప్రచారంలో వీళ్ళు ఏదైతే వీళ్ళకి ఒక కులం ఆపాదించి ఒక కులం వాళ్ళే లాభపడ్డారు అంటున్నారు కదా, అట్లాగే వైసీపీ పాలన కూడా ఒక కులం వాళ్ళు ఎక్కువ లాభపడుతున్నారు కరెక్ట్ అది అనే దాంట్లో ఎంత వాస్తవం? వాస్తవమే, వాస్తవమే. ఎక్కడ చూసినా వాళ్లే కదా, ఏ జాబ్ చూసినా ఏ పోస్ట్ చూసినా వాళ్లే కదా. పైగా ఇప్పుడు 81 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసి వేరే వాళ్ళని పెట్టారు. ఆ వేరే వాళ్ళు పెట్టిన దాంట్లో 9 మందిని మాత్రమే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళని మార్చారు. మిగతా మార్చినవన్నీ కూడా బీసీలు, మిగతా కులాల వాళ్ళు మార్చి ఆ కులానికి ఇచ్చారని ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఎక్కువగా కూడా ఒక కులానికి ఎక్కువ ఈసారి కట్టబెడుతున్నారు, సీట్లన్నీ కూడా కట్టబెట్టారు అని. ఈ స్ట్రాటజీని పనికిరావు సార్. అంటే ఎవరైతే డబ్బులు బాగా పంచి పెట్టగలరో, ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టగలరో అంతే వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు. అంతే ఎవరైతే ఆయన్ని పొగుడుతారో, ఎవరైతే వాళ్ళ పరంగా అనుకూలంగా మాట్లాడతారో, ముందు మెయిన్ ఒబీడియంట్గా ఉండాలి సార్, బానిసగా ఉండాలి. బానిసత్వం, రాక్షస రాజ్యం, ఇవి మెయిన్ అండి. అంచేత ఇవి ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. ఎవరైతే బానిసలుగా ఉంటారో, తనకు అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఇస్తారనేది ప్రాపగండా అయిపోయింది. అది ఇక ప్రజల్లో ఆ మార్పు రాలేదనుకోండి, ఆలోచన ఆ విధానం మారలేదనుకోండి, అసలు అందులో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫీల్ అవుతున్నారనే ఫీలింగ్ ప్రజల్లో కూడా ఆలోచన రాకపోతే ఇంకా ప్రజల్లో ఆలోచన చచ్చిపోయింది, ఆ నోట్లే చూస్తున్నారు అనేది మనం భావించాల్సి వస్తుంది. ఓకే, సో చూద్దాం ఈ 2 నెలల్లో. ఇంకా మనకి మే 13వ తేదీ ప్రజలు ఆలోచిస్తే నమస్కారం, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి ఎప్పుడైనా సరే. మనందరం ఆలోచించి ఓటు చేస్తే మంచివాడికి ఓటేస్తే జరుగుతుంది. మొత్తం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి. ఇప్పుడు ఒక్క పరిశ్రమ లేదు కదా సార్, డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ ఎక్కడా లేదు కదా. అవును, ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ ఉందా? అది ఆలోచించి ఓటు వేసుకుంటే, మనల్ని మంచి వాళ్ళని గెలిపించుకుంటే, ఏం చేద్దంటే ఇదివరకు చూసాం మనం పరిపాలన, సుఖంగానే ఉన్నాంగా. ఇంకేదైనా డిమాండ్స్ ఉంటే అడిగి మనం నెరవేర్చుకోవచ్చు కావాలంటే. ఏం చేద్దంటే వినేవాళ్ళు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వినరు, మన మాట వినరు. చాలా సంతోషం హరిచంద్రరావు గారు. చాలా విషయాలు అంటే ఏపీ ఎన్నికల ముఖ చిత్రం, ఎందుకంటే రాజకీయాల గురించి అంటే నేనే కాదు సార్, నాలాంటి ప్రజలు ఎందరో కూడా ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. ఈ ఎన్నికల గురించి బాగా ఆలోచించి, ఎస్పెషల్లీ ఏపీ తెలివిగా వ్యవహరించి తెలివిగా ఆలోచించి మనకి ఎవరి వల్ల ఉపయోగపడుతుంది, ఆయన ఎవరన్నా ద్రోహం చేశాడా, ఎప్పుడన్నా ఎవరన్నా తిట్టారా, తిట్టేవాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తామా, బూతులు తిట్టేవాళ్ళని అని ఆలోచించి ఒకసారి మా ప్రజలంటే మనందరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అందరికీ నా నమస్కారం. నమస్తే సార్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.